మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేటీఆర్ కు రాజకీయం అంటే తెలవదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనివి తాము చేసి చూపించామన్నారు. నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని కూడా మంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నేరుగా పాల్గొనలేదు. తండ్రి చాటు కొడుకుగా ఆయన వచ్చి మాట్లాడుకుంటూ ఈయన మా హామీల గురించి చెప్తున్నాడు. ఇవాళ పేదవాడు కూడా 40-50 రూపాయల కిలో వేసే సన్న బియ్యం ద్వారా 3 కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు, ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఈరోజు 200 యూనిట్ల కరెంటు 50 లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కాదు, 20,000 కోట్ల రుణమాఫీ చేయడం, 5 లక్షల రూపాయలతో ఇల్లు 10 ఏళ్లకెళ్ళి ఇల్లు అనేది మాట మర్చిపోయిండ్రు. ఏ కాన్స్టిట్యూన్సీలో 200-300 కంటే ఎక్కువ డబ్బులు పెట్టడం కట్టలే, కట్టినది అలాట్మెంట్ చేయలే, ఇల్లు కట్టలే. అన్నిటికంటే మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసినాను. ఎప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అంటే 10 ఏళ్ళు మాట్లాడి ఇవాళ మమ్మల్ని మోసం చేసిన అంటారు. మేము అతి తక్కువ సమయంలో ఇన్ని అమలు చేసి చూపించినాం. ఇంకా మాకు చాలా సమయం ఉంది, దాదాపు ఇంకా 35 నెలల సమయం ఉన్నది.